గంగా గంగా ఎక్కడ చచ్చావే? తెల్లారి ఇంతసేపు అయింది, కాస్త కాఫీ చుక్కిచ్చావా? పెద్దదానన్న గౌరవం కూడా లేదు. ఏంటో ఈ పిల్ల ఎప్పుడు చూసినా ఆ ఫోన్ పట్టుకుని తిరుగుతూనే ఉంటది. ఏంటి పని ఏమైనా ఉందా ఇప్పుడు మీకు? ఇప్పుడు టీ తాగేసేసి ఏం చేద్దామని అలా అరుగు మీద కూర్చొని వాళ్ళ మీద నా మీద చాడలు చెప్పుకోవడమే కదా. అదేంటే పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేదు. గొప్ప పెద్దోళ్ళే. అయ్యయ్యో ఎన్ని మాటలు అంటుందో, పెద్ద చిన్న అనేది లేదు. ఏమైంది పిన్ని గారు, ఎందుకు అంత గట్టిగా కేకలేస్తున్నారేంటి? చూసావమ్మా నా కోడల నిర్వాహకం. ఈ రోజుల్లో కోడళ్ళు అందరూ అలాగే ఉన్నారు పిన్ని గారు. అదేంటమ్మా అలా అంటావు? ఏంటి కోడలు అంటున్నారేంటి? నా గురించి చెప్పుకుంటున్నారు. చూసావమ్మా నీ ముందే ఎలా మాట్లాడుతుందో. గౌరవం అనేది ఉందా అసలు? మీరు అన్నప్పుడు లేదా? నేనంటే బాధ వచ్చేస్తుందా మీకు? గంగా, పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదమ్మా, కొంచెం మంచిగా మాట్లాడాలి. వెళ్ళొస్తాను పిన్ని గారు. పెద్ద చెప్పొచ్చారులే. కంగారు పడితే వాళ్ళు రాని చెప్తారు నీ పని. ఏం చెప్తారు? ఉంటే నువ్వన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి. తమరెందుకులేండి వెళ్ళిపోవడం, నేనే వెళ్ళిపోతానులేండి. అందరినీ వదులుకొని వచ్చింది నేనే కదా. వెళ్ళవే వెళ్ళు, ఎవరిని బెదిరిస్తావు? అమ్మా 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 అమ్మా. గంగా, నువ్వా? ఏంటమ్మా సడన్ గా వచ్చేసా? అల్లుడు గారు రాలేదా? ఏరి అల్లుడు లేదు, గిల్లుడు లేదు, లోపలికి రానిస్తావా? ఏంటే నేనేమన్నానని అల్లుడు గారు ఏరి అని అడిగాను. దానికి అంత కోపంగా సమాధానం చెప్పేస్తుంది ఏంటి? ఏం జరిగిందో ఏంటో పిల్ల అర్థమవుతుంది. అదేంటే ఎండలో కూర్చున్నా వెళ్ళి? ఏముందిలే, నా బతికే ఎండపాలైపోయింది. ఆ ఎండ ఈ ఎండ ఒకటే కదా. రా ముందు మంచినీళ్ళు తాగు. ఏమైందమ్మా, నీకు అల్లుడు గారికి ఏమైనా గొడవ అయ్యిందా? ఏమీ లేదమ్మా, మీ అల్లుడు గారితో పెద్ద సమస్య ఏమీ లేదు, అంతా మా అత్త వల్లే. మీ అత్తగారు మంచిదే కదమ్మా, సమస్య ఏంటి? నీకు మంచిదే, అనుభవించదని నేను కదా, నాకే తెలుస్తుంది. నువ్వెన్ని చెప్పు, ఆ ఇంట్లో ఒక్క నిమిషం ఉండను అంతే. నీకెందుకు? నీకు నేనున్నాను కదా, నీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను కదా. నువ్వేం చేస్తావో తెలీదమ్మా, ఉంటే ఆవిడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నువ్వే ఉండు, నువ్వే ఉండాలి, నువ్వే ఉంటావు. నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ఒకటి ఇస్తాను. అది ఆవిడ తినే ఆహారంలో రోజు ఒక్కొక్క చుక్క కలుపుతూ ఉండు. అప్పుడు నీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అదేంటమ్మా? అది విషం. విషమా? రేపే నీ ప్రయాణం, అర్థమైందా? ఇంకో విషయం గుర్తుపెట్టుకో, మీ అత్తయ్య గారితో మంచిగా ప్రేమతో ఉండు, అర్థమైందా? ఈ విషయం ఎవరికి అనుమానం రాకుండా ఉండు. అత్తయ్య, అత్తయ్య గారు నన్ను క్షమించండి. నేను మొన్న చాలా దురుసుగా మాట్లాడాను, ఇక్కడి నుంచి అలా మాట్లాడాను, నన్ను క్షమించండి. ఏ మొన్న పొగరుగా వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? లేదత్తయ్య, నాదే పొరపాటు. ఈసారి నుంచి మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. సర్లే, ఎలాగో తగలడు. అత్తయ్య, మీకు పాలు తెస్తాను, కూర్చోండి. ఎంత పొగరో ఈవిడికి, ప్రేమగా మాట్లాడినా పట్టించుకోవట్లేదు. కంగారు పడుకు, నేను చూసుకుంటాను కదా. స్పూన్ ఏది?
చాకుంది కదా, కలపడానికి స్పూనే కావాలేంటి? చాకైనా సరిపోతుంది కదా. నేను కలిపేది ఏమైనా పంచదార ఏంటి? అనుమానం ఏమీ రాదు కదా, అయినా నేను జీవించేస్తాలే. అత్తయ్య పాలు తాగండి. సర్లే ఇంకెళ్ళు. రెండు రోజుల నుంచి పాల్లోనే కల్పిస్తున్నాను కదా, ఈరోజు ఉప్మాలో పెడదాం. అత్తయ్య అత్తయ్య టిఫిన్ చేయండి, వేడివేడిగా ఉంది. ఇంతకీ ఏంటి రోజు పెడుతున్నాను తినేస్తున్నారు, బాగానే ఉంటున్నారు కదా, మార్పు ఏమి రావట్లేదేంటి? మా అమ్మ చెప్పింది కదా స్లో పాయిజన్ అని, స్లోగా పనిచేస్తుందని, అదే ఉంటుంది. నేను ఎంత పట్టుదలగా ఉన్నా నా కోడలు చాలా సహనంగా ఉంటుంది. చాలా మార్పు వచ్చింది తనలో. అయినా అత్తగా నేను సాధించింది ఏంటి? కూతురుగా చాలా చక్కగా చూసుకుంటే అందరం చాలా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎందుకు ఈ పట్టుదలలు? అమ్మా గంగా, ఒకసారి ఇలా రామ్మా. ఏంటత్తయ్యా? గంగా అలా కుర్చీ వేసుకో. ఏంటత్తయ్యా పిలిచారు? నన్ను క్షమించమ్మా, పెద్దదాన్నై ఉండి నిన్ను అర్థం చేసుకోలేక ఏదో అత్తగారినన్న గర్వంతో నిన్ను సాధించానమ్మా. నన్ను క్షమించు, మనసులో ఏం పెట్టుకోక తల్లి. అయ్యో అత్తయ్య గారు అలా అనకండి, పెద్దవారు ఒక మాట అంటే నేను పనకూడదా? ఇదేంటిది, మా అత్తయ్య గారిలో ఇంత మార్పు వచ్చింది? ఇంత మంచి అత్తయ్య గారిని నేను దూరం చేసుకుంటున్నానా? అచ్చి బాబోయ్, కొంపలు మునిగిపోతే నేను వెంటనే మా అమ్మకు ఫోన్ చేయాలి. నేను ఇచ్చిన విషయానికి విరుగుడు ఇమ్మనాలి. అమ్మా, మా అత్తయ్య గారు చాలా మంచివారమ్మా, మనం తప్పు చేస్తున్నామేమో, ఈ విషయానికి విరుగుడు ఏమైనా ఇవ్వమ్మా. గంగా, నువ్వేం కంగారు పడొద్దు, నేనున్నాను కదా. అదేంటమ్మా కంగారు పడొద్దు అంటావేంటి? గంగా, నేను చెప్పేది పూర్తిగా విను. ఓ పిచ్చి ముఖమా, మీ అత్తగారిని చంపడానికి ఈ విషయం ఎలాగిస్తాననుకున్నావు? నేనిచ్చింది తేనె. నీకు జ్ఞానోదయం కలగాలనే నేను ఈ నాటకం ఆడాను. అర్థమైందా? ఎవరైనా సరే మనల్ని బట్టి నడుచుకుంటారు. మనం ఒకరిని గౌరవిస్తే ఎదుటి వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. మనం ఒకరిని ప్రేమిస్తే ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తారు. నీకు ఇలా చెప్తే అర్థమవుదని ఇలా నాటకం ఆడాను నేను. ఇక నుంచి మీ అత్తగారిని ప్రేమగా చూసుకో, ఆవిడ కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటారు. సరేనా? సరే మరి, ఉంటా, జాగ్రత్త. ఇది ప్రతి ఇంట్లో జరిగే అత్తా కోడల వ్యవహారం. కానీ సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు, సర్వము వినేవాడు, సర్వము చూసేవాడు, సర్వము మిమ్మల్ని ప్రశ్నిస్తాడు అనే ఆలోచన కలిగి ఉండమని భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలు తెలియచేసిన విషయాన్ని ప్రతి అత్తగారు అర్థం చేసుకుంటే కోడల్ని కూతురుగా చూడగలదు. ప్రతి కోడలు అర్థం చేసుకుంటే అత్తగారిని తల్లిలాగా చూడగలదు. ప్రతి తల్లి అర్థం చేసుకుంటే పిల్లల్ని ఆధ్యాత్మిక భావాలతో పెంచగలదు. ప్రతి కుటుంబంలో అటువంటి మార్పు రావాలనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ.